హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. సైడ్ జాయింట్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చంక దగ్గర ముడత రావడము లేకపోతే ప్లస్ గుర్తు రాకుండా ఉంటుంది. ప్లస్ గుర్తు రాదండి. ఒకసారి నేను ఎలా స్టిచ్ చేస్తానని చూపిస్తాను. ప్లస్ గుర్తు రావడానికి ఒకసారి చూడండి. మనం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ నుంచి ఎప్పుడైనా ఏ బ్లౌజ్కి అయినా సరే బ్యాక్ పార్ట్ నుంచి జాయిన్ చేసుకోవాలి సైడ్స్ అనేది. ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం మిడిల్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనకి ఆది బ్లౌజ్ పెట్టేసుకోవటమే. ఇలా మనకి అంటే మనకి బ్యాక్ సైడ్ అనేది కొలత వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్టయితే మనం హుక్కు పట్టి చూసుకోవాలండి. లేదా కాజా పట్టి సైడ్ జాయింట్స్ చేస్తున్నామంటే కాజా పట్టి సైడ్ చూసుకోవాలని. ఎందుకంటే కాజా పట్టికి హుక్కు పట్టికి ఒక 1/2 ఇంచ్ లేదా 30 ఇంచ్ అయినా తేడా ఉంటుంది అండి. అందుకని అటు సైడ్ కొలుచుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఒక దగ్గర పెట్టేసుకొని ఇలాగా ఒక గుండు పిన్ని పెట్టేసేయండి, కదలకుండా ఉంటుంది. ఇలా ఇప్పుడు హ్యాండ్ చూద్దాము. హ్యాండ్ మార్కింగ్ మనకి ఇలా స్ట్రేట్గా షోల్డర్ నుంచి ఇలా స్ట్రేట్గా అనేసుకొని మనం ఫస్ట్ ఇలా కింద పర్చ్ చేసుకొని మనకి ఆది బ్లౌజ్ తీసుకొని ఎగ్జాక్ట్ హ్యాండ్ చూసుకుందామండి. ఇలా హ్యాండ్ డైరెక్ట్గా పెట్టేసుకోండి, ఎంత ఉందని తెలుస్తుంది మనకి, అంతే. ఇలా ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనకి చంక డౌన్కి ఎంత అనేసి మనకి మళ్ళీ ఆది బ్లౌజ్తో పని లేదండి. మనం కింద మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ని పైన హ్యాండ్ ఉంది కదా మార్కింగ్, రెండు పట్టేసుకొని ఇట్లా స్ట్రేట్గా ఒక చిన్నగా అట్లా లాగినామంటే మధ్యలో మనకి ఇలా స్ట్రేట్గా వస్తుంది కదా, అక్కడ ఒక చిన్న మార్కింగ్ వేసేయండి. ఇప్పుడు మనకి చెస్ట్ చంక డౌన్ వచ్చేసింది, ప్లస్ మనకి స్ట్రేట్గా కూడా వస్తుందండి. డౌటే లేదు. ఇలా మనం కట్ చేసుకునేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా మన ఆర్మ్ హోల్ చూసి కట్ చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్కైనా సరే మనం బ్యాక్ పార్ట్ నుంచి జాయిన్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి, రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఇదిగో చూసారు, ఇక్కడే మీకు తెలిసిపోతుంది స్ట్రేట్గా వస్తుందా లేదా, సమానంగా ఉన్నాయా లేవా అని కింద. అండ్ ఈ రెండు ఖర్చులు ఒకే సైడ్ పెట్టేసుకోండి, షోల్డర్ ఖర్చులు అనేవి. ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న రఫ్ ఇచ్చేసేయండి హ్యాండ్కి. మళ్ళీ ఇప్పుడు కుట్టిన స్టిచ్చింగ్ పక్కనే ఇంకొక 2-3 ఎక్స్ట్రా స్టిచ్చెస్ మీ ఇష్టం అండి. నేనైతే 2 వేస్తాను. ఇక్కడ మొత్తం 3 స్టిచ్చెస్ వేస్తాను, మళ్ళీ చివరికి ఒక స్టిచ్ వేస్తా అండి. ఇంతే, రఫ్ ఇచ్చేసేయండి. చాలా ఈజీ అండి, ఒకసారి నేర్చుకోండి. ఇలాగ ఈ మెథడ్లో బాగుంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అంటే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ కూడా చేయండి, వాళ్ళకి సజెస్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇప్పుడు 3 కుట్లు వేసానండి. ఇప్పుడు చివరికి ఇంకో కుట్టు వేసేస్తాను. అంటే ఇవి 2 క్లాతులు విడిపోకుండా కూడా చివరికి ఒక కుట్టేస్తాను నేను, చూడండి. ఇలాగ సమానంగా కూడా ఉండడానికి. ఇలా షోల్డర్స్ జాయింట్స్ పాదం వైపు కానేసి ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి. ఇలా కుట్టేసి ఆ కుట్టు పక్కన ఒక 1/2 ఇంచ్ మందం ఉంచేసి మొత్తం కట్ చేసేసుకోండి ఇలాగా. అంటే మనకి బ్లౌజ్ నీట్గా ఉంటుందండి. ఇలా చేస్తే మనకు రివర్స్ తీసి చూసినా కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. కస్టమర్ చూసినప్పుడు బాగుంటుంది వాళ్ళకి కూడా. అండ్ ఇలా చేసేసుకొని ఇటు సైడ్కి ఒక చిన్న కట్స్ ఇవ్వండి. ఇలాగా నేను చూపిస్తాను కదా వీడియోలో, సేమ్ ఇలాగే ఈ కట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పోగులు అంత ఈజీగా ఊడవండి, పోగులు ఊడకుండా ఉంటాయి. మళ్ళీ ఈ కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకొని ఇలా కట్స్ ఇచ్చుకున్నామంటే మనకి వేసుకున్నప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా చూపిస్తున్నాను, చూసారా? చాలా పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు ప్లేస్ గుర్తొచ్చేసింది. చూసారా, ఇలా ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందండి.
ఇలాగే మీరు కూడా స్టిచ్ చేయండి, మీకు కూడా వస్తుందండి ఇలానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేసి, ఎలా అనిపించింది అని చిన్న కామెంట్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.